ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యాన్ని చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. శ్రద్ధగా ఆలకించ మనవి. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడనైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. ఆయన ప్రభునందు పిల్లరా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియజేస్తూ ఉన్నాను. నిన్నటి కాల సమయంలో పరుగు పందెం విషయంలో సిద్ధమా లేదా అనేటువంటి విషయాన్ని చూసాం. ఇక్కడ పరుగు పందెం ఎల్లప్పుడూ కూడా అంత తేలికైంది ఏం కాదండి. జీవితం అనేటువంటి పందెం కదా, ఇది సులభమైంది ఏం కాదు. కొన్ని సమయాల్లో ఎలా ఉంటుందంటే, ఇక నేను సాధించుకుంటాను, ఇక నేను నిష్క్రమించుకుంటాను, వల్ల కాదు అనేటువంటి పరిస్థితులు కూడా వస్తుంటాయి. నిరుత్సాహం ఏం చేస్తుందంటే మనల్ని పక్కగా లాగేస్తుంటుంది. కాస్త రెస్ట్ తీసుకుంటాను నేను. ఏమా ఎక్కడ ఆడియోనా? నో ప్రాబ్లం. అంతా ఉన్న వాయిస్ ఉంది, విని చూడు.